Get ready to see Royal Palace. మనం వచ్చాం పద్మనాభపురం ప్యాలెస్కి. ఈ ప్యాలెస్ ఉద్దో కట్టాలంతా చూద్దాం పదండి. వావ్, ఎంట్రన్స్ గేట్ ఎంత పెద్దగా ఉందో. ఫ్రెండ్స్, ఈ ప్యాలెస్ చాలా డిఫరెంట్గా ఉంది. రాజ్పుట్స్ అండ్ మొఘల్స్ ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఈ పద్మనాభపురం ప్యాలెస్ కన్యాకుమారి డిస్ట్రిక్ట్లో ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ప్యాలెస్ తమిళనాడులో ఉంది, కానీ కేరళ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. ఇది ట్రావెన్కోర్ ఎరాకి సంబంధించిన వుడెన్ ప్యాలెస్. ఈ ప్యాలెస్లో చాలా బ్లాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఫ్రంట్ బ్లాక్లో టికెటింగ్ కౌంటర్ పెట్టారు. ఈ ప్యాలెస్ ఒరిజినల్ కన్స్ట్రక్షన్ 1601 సెంచరీలో జరిగింది. ఈ రవివర్మ కులశేఖర కన్స్ట్రక్ట్ చేశారు. మేము టికెట్ తీసుకున్నాం. ఇదిగో మా టికెట్. ఫ్రెండ్స్, మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటాం కదా, అక్కడ వీడియో తీసుకోవడం కదా టికెట్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ బ్యూటిఫుల్ ప్యాలెస్ని చూడడానికి రెడీ అవ్వండి. వెల్కమ్ టు పద్మనాభపురం ప్యాలెస్. స్వాగతం సుస్వాగతం. ఈ ప్యాలెస్ 1750లో కింగ్ మార్తాండ వర్మ మళ్ళీ రీబిల్డ్ చేశారు. చూసారా ఫ్రెండ్స్, ఈ ప్యాలెస్ ఎంత డిఫరెంట్ ఆర్కిటెక్ట్, చాలా బాగుంది కదా. పదండి చూద్దాం. ఓఎంజీ, వావి రూఫ్ చూసారా, ఉత్తుతో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పిల్లర్స్ ఏమో టెంపుల్లో ఉన్నట్టున్నాయి. ఈ స్టెప్స్ త్రూ మనం పై ఫ్లోర్కి వెళ్ళాం. ఈ స్టెప్స్ పెద్దవారికి ఎక్కడం చాలా కష్టం ఫ్రెండ్స్. నాకైతే వాల్ క్లైంబ్ చేసినట్టుంది. ఫ్రెండ్స్, ఇది కింగ్స్ మీటింగ్ రూమ్ అంట. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఇంపార్టెంట్ పీపుల్తో కింగ్ ఇక్కడ మీటింగ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. ఆడియో ఇక్కడ బోల్డ్ అని ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్న వాళ్ళ మాట. అవును రియా, ఇది చాలా స్పెషల్ రూమ్. ఫ్రెండ్స్, పైన రూఫ్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. మనం ఈ బిల్డింగ్ బ్లాక్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఇప్పుడు వేరే బిల్డింగ్ బ్లాక్లో డైరెక్ట్గా సెకండ్ ఫ్లోర్కి వెళ్తాం. ఫ్రెండ్స్, కింగ్ మార్తాండ వర్మ చాలా జనరస్. రోజు చాలా మందికి భోజనం పెట్టేవాళ్ళు. ఇక్కడ ఎవరు వచ్చినా కడుపు నిండా తినేసి వెళ్ళేవాళ్ళంతా. ఈ బిల్డింగ్ 2 స్టోర్స్ బిల్డింగ్. ఇక్కడికి వచ్చిన ప్రజలు ఈ బిల్డింగ్లోనే భోజనం చేసేవాళ్ళు. ఇది చాలా పెద్ద హాల్. ఈ హాల్లో మంచి వెంటిలేషన్ ఉంది. మంచి వెంటిలేషన్తో పాటు మంచి వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈ ఒక్కొక్క హాల్లో ఒకేసారి 1000 మెంబర్స్ కూర్చుని భోజనం చేయొచ్చు.
పదండి కింద ఫ్లోర్ చూద్దాం. ఈ ప్యాలెస్ మొత్తం 6.5 acres ఏరియాలో ఉంది. ఫ్రెండ్స్, నీకు ఒక మాట చెప్పినా, ఈ ప్యాలెస్లో వాక్ చేస్తూ ఉంటే మనకు కూడా ఒకలాగా రాయల్ ఫీల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం డైనింగ్లో కింద ఫ్లోర్ చూద్దాం. ఇక చైనీస్ జార్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ పికిల్స్ పెడతారు కదా, అందుకే చైనీస్ జార్స్లో పెడతారు. ఇక డ్రింకింగ్ వాటర్ స్టోర్ చేస్తారు. ఈ 2 ఫ్లోర్స్లో భోజనాలు పెడతారు. ఇప్పుడు మనం తాయ్ కుతారం బిల్డింగ్లోకి వెళ్తున్నాం. ఈ ప్యాలెస్లో చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. ఇదే తాయ్ కుతారం ఓల్డెస్ట్ బిల్డింగ్ అండ్ బ్యూటిఫుల్ వన్. చూడండి ఫ్రెండ్స్, ఈ పిల్లర్ పైన రూఫ్ ఎంతో అందంగా చెక్కారు. ఆ రూఫ్ డిజైన్లో కదా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిజైన్ చెక్కారు. ఇది 4 స్టోర్స్ బిల్డింగ్. గ్రౌండ్ ఫ్లోర్లో రాయల్ ట్రెజరీ ఉంది. ముందుగా స్ట్రక్చర్ ఎంత బాగుందో కదా. ఈ డోర్స్ చాలా బాగున్నాయి. లాక్స్ కదా డిఫరెంట్గా ఉన్నాయి. అలాగనే విండోస్ లాక్స్ కలర్ డిఫరెంట్గానే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక డబుల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. ఈ స్టోన్ స్ట్రక్చర్లో లైట్స్ కోసం దీపాలు పెట్టేవాళ్ళు. అలా మొత్తం త్రూఅవుట్ బిల్డింగ్ మొత్తం ఉంటాయి. ఇక్కడ నుంచి కిందకి మెసేజెస్ పంపించవచ్చు. ఈవెన్ స్టెప్స్ రా బాబు, నాకు స్టెప్స్ ఎక్కినట్లేదు ఫ్రెండ్స్, పెద్ద గోడ తూకినట్టుంది. డాక్టర్ చెప్పాను కదా మీకు, గ్రౌండ్ ఫ్లోర్లో రాయల్ ట్రెజరీ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో కింగ్ స్లీపింగ్ ఛాంబర్ ఉంది. ఇక్కడ నుండి కింద ఫ్లోర్ వాడితో కాంటెంట్ చేయొచ్చు. సెకండ్ ఫ్లోర్లో డైనింగ్ అండ్ రీక్రియేషన్ ఉంది. టాప్ ఫ్లోర్లో కింగ్స్ పూజా రూమ్ ఉంది. ట్రావెన్కోర్ డైటీ ఎవరో తెలుసా? పద్మనాభస్వామి, అంటే లార్డ్ విష్ణు. ఈ రాయల్ రూమ్లో చూడండి, ఉయ్యాలుంది. ఈ ప్యాలెస్లో నడుస్తుంటే డిఫరెంట్ వైబ్ వస్తుంది. ఇంకేం రూమ్ చూస్తే చూద్దాం పదండి. ఇదేదో రూమ్ వచ్చింది, పదండి వెళ్దాం. ఇది చూస్తుంటే రాయల్ దర్బార్ కింద ఉంది. రూమ్ నుంచి ఒక రూమ్కి వెళ్తూనే ఉన్నాం. కింద గ్రెనైట్ చూసారా ఫినిషింగ్ ఎలా ఉందో. ఈ రూమ్ చూడడానికి చాలా స్పెషల్గా ఉంది. ఎవరున్నామో పిలుద్దామా? నాకు 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 ఫ్రెండ్స్, అప్పట్లో బాల్కనీస్ చూడండి ఎలా ఉన్నాయో. వావ్, ఫైనల్గా కింగ్స్ బెడ్రూమ్కి వచ్చేసాం. వావ్, ఎంతైనా కింగ్ రూమ్ కదా. పైన చూడండి సీలింగ్ ఎంత కర్వ్ చేశారో. సీలింగ్ కూడా చాలా డీటెయిలింగ్ గా ఉంది. ఈ మేకింగ్ లో చైనీస్ వర్కర్స్ కరీ ఇన్వాల్వ్ అవ్వరంట. ఈ ప్యాలెస్ లో ఇంపార్టెంట్ అట్రాక్షన్ చూద్దాం. అదేంటో తెలుసా? ఈ మంచమే.
ఈ కార్ 250 years ఓల్డ్. ఇప్పటికి చాలా బాగుంది. 64 టైప్స్ ఆఫ్ వుడ్తో చేశారంట. ఈ చైర్ చూసారా, చైనీస్ గిఫ్ట్ ఇచ్చారంట కింగ్కి. ఈ మంచం రాయల్ నట్స్ మాత్రమే కాదు, మెడికల్గా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట. దీని నుంచి మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. సో ఈ మంచం మీద పడుకున్న వారికి బాడీ మైండ్ రిలాక్స్ అవుతుంది, మంచి ఎనర్జీ స్లీప్ ఉంటుంది, మన బాడీ స్ట్రాంగ్ ఉంటుంది. ఇదిగోండి స్నానం చేయడానికి వాష్రూమ్ ఎలా ఉందో చూడండి. ఫ్రెండ్స్, ఇది క్వీన్స్ మేకప్ రూమ్ అంట. దీని గురించి రియా చెప్తుండే. ఈ రూమ్ క్వీన్స్ బెడ్రూమ్ పక్కనే ఉంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే సిల్వర్ మిర్రర్స్ ఉన్నాయి. సిల్వర్ మిర్రర్ బ్రాంజ్ పాలిష్డ్. ఈ మిర్రర్ రాయల్నెస్కి విట్నెస్. పైగా ఈ మిర్రర్లో అవుటర్ బ్యూటీతో పాటు ఇన్నర్ బ్యూటీ కదా గ్లో అవుతుంది అని నమ్మేవాళ్ళంట. ఈ రూమ్లో మంచి మంచి పెయింటింగ్స్ పెట్టారు. 2 సిల్వర్ మిర్రర్స్ ఉన్నాయి, 2 ఉయ్యాలు ఉన్నాయి. టోటలీ ఫెంటాస్టిక్. ఇది కింగ్స్ మదర్స్ రూమ్ అంట. కింగ్స్ మదర్స్ కా చూడండి. చూడండి, డౌన్ స్టైర్స్ కి సెక్యూరిటీ గేట్ కూడా ఉంది. అప్పట్లో బాత్రూమ్ చూడండి ఎలా ఉందో, ఇండియన్ స్టైల్ విత్ ఫుల్ వెంటిలేషన్. ఫ్రెండ్స్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ చూపించిన. కింగ్స్ మదర్, క్వీన్ ఈ అందరి ఇక్కడ కూర్చుని కింద జరిగిన ప్రాబ్లమ్ చూసేవారంట. ఇక్కడ నుండి అదిగో అది నత్తన్న స్టారా. కింద నుంచి మరి క్లియర్గా చూపిస్తా. ఇక్కడ నుంచి క్లాక్ కనిపిస్తుంది దూరంగా, చూసారా? అది 300 years ఓల్డ్ క్లాక్ అంట. ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేశారంట. ఆల్మోస్ట్ అన్ని కాలేజ్ నుంచే కనిపిస్తుంది. ఇది ఆర్మరీ రూమ్. యుద్ధానికి సంబంధించిన వెపన్స్ అన్నీ ఇక్కడ స్టోర్ చేసిన వాళ్ళు. ఈ బిల్డింగ్ అవుట్సైడ్ కాంప్లెక్స్. ఈ కింగ్డమ్కి ఫారిన్ ట్రావెలర్స్ గెస్టర్స్ వస్తే ఇక్కడే అకామిడేషన్ ఇచ్చేవాళ్ళు. ఈ బిల్డింగ్ నేమ్ అంబారి ముకాపు. ఇక్కడ నుండి కింగ్ స్పెషల్ అకేషన్స్కి ట్రెజర్కి కనిపిస్తారు. ఈ ప్లేస్ నుండి ఎలిఫెంట్ రేసెస్ చూస్తారు. ఈ బిల్డింగ్ షేప్ కూడా ఎలిఫెంట్ హెడ్ షేప్లో ఉంటుంది. ఇక్కడ చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. కొన్ని పెయింటింగ్స్ 300 years ఓల్డ్ అంట. ఇట్లా రాయల్ ఫ్యామిలీ పెయింటింగ్స్ ఉన్నాయి. అంతేకాదు ఫ్రెండ్స్, డివోషనల్ పెయింటింగ్స్, ఆ టైంలో జరిగిన స్టోరీస్ చాలా న్యాచురల్గా పెయింట్ చేశారు. చూడండి చూడండి, ఒక్కొక్క పెయింటింగ్ ఎంత డీటెయిలింగ్గా ఉందో. కింగ్ పతాకి శేఖం పెయింటింగ్, తులాభారం పెయింటింగ్. చూడండి, పెయింటింగ్లో ఎనిమిస్ అటాక్ చేస్తున్నారు. చూడండి వీళ్ళ ట్రెడిషనల్ పూజలు. అలా ఎన్నెన్నో ప్రతి పెయింట్లో కూడా స్టోరీస్ చెప్తున్నారు.
ఆ పెయింటింగ్లో యూస్ చేసిన కలర్స్ డీటెయిల్స్ పెయింటింగ్ వేసినట్టు లేదు ఫ్రెండ్స్, ఫొటోస్ తీసినట్టు ఉన్నాయి. పెయింటింగ్స్లో యూస్ చేసిన కలర్స్ మినరల్స్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ నుంచి వచ్చినాయి అంత. ఫ్రెండ్స్, ఈ ప్యాలెస్ ఒక ఎత్తు అయితే ఇక్కడ గార్డెన్ నెక్స్ట్ లెవెల్. ఇది ఇంకొక ఇండియన్ వాష్రూమ్ మోడల్. ఈ కాంప్లెక్స్ ఏంటంటే ఇక్కడ వర్క్ చేసిన వారు ఉంటారు. ఈ 200 years old ఆయిల్ మసాజ్ చేసుకునేవి. అప్పట్లో స్పా లాంటిది. ఇది స్విమ్మింగ్ పూల్. ఈ బ్లాక్లో అప్పట్లో యూజ్ చేసిన వెజల్స్ అన్నీ ఉన్నాయి. అది కొన్ని జార్స్ అవి చూసారా, అప్పుడు యూజ్ చేసిన ఫర్నిచర్ అంతా ఉంది. ఎంత చక్కగా స్టోర్ చేశారో చూడండి. ఉయ్యాల, కింగ్స్టర్కి యూజ్ చేసిన వీణాది, ఉయ్యాల, డ్రెస్సింగ్ టేబుల్ చాలా లేటెస్ట్ మోడల్స్ కింద ఉన్నాయి కదా. పికిల్ జార్స్, అదిగో పికిల్స్ పెట్టేవాళ్ళు అప్పుడు. వావ్, టీ జార్స్ చూసారా ఎంత ట్రెండింగ్గా ఉన్నాయో మోడల్స్ అన్ని కదా. ఫ్రెండ్స్, ఇవన్నీ మేడ్స్ కాటన్స్. చూసారా స్విమ్మింగ్ పూల్ చూసారా. మనం గ్రైండర్స్ మిక్సెస్ వాడుతున్నాం కదా, అలాంటి మాట. ఈ బిల్డింగ్ కాంప్లెక్స్ ఇప్పుడున్న కన్స్ట్రక్షన్ కింద ఉంది. ఫ్లోరింగ్ ఎలా ఉన్నాయో చూడండి. ఇది నా ఫేవరెట్ హాల్ ఫ్రెండ్స్, డాన్స్ హాల్. ఈ స్టేజ్ చూస్తుంటే నాకు వచ్చిన కూచిపూడి డాన్స్ చేయాలని ఉంది. ఆ రూమ్ ఉన్నది చూసారా, ఆ హాల్లో నుంచి కింగ్ మదర్ క్వీన్ రాయల్ ఫ్యామిలీ లేడీస్ అందరు చూస్తారు పర్ఫార్మెన్స్. ఈ స్టేజ్కి ఆపోజిట్ అదుకో టెంపుల్, సరస్వతి దేవి టెంపుల్ అన్న. ఈ ప్యాలెస్లో ఇది ఒక బ్లాక్. ఈ బ్లాక్లో మ్యూజియం ఉంది. హాయ్, ఎంట్రన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు ఉంటాయి ఫ్రెండ్స్, కళ్ళు చిదిరిపోతాయి. బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. రండి రండి, వండర్ఫుల్ థింగ్స్ చూపిస్తాను. లోపల స్టోన్ కల్చర్స్ ఉన్నాయి, ట్రావెల్ కోర్స్ హిస్టరీ ఉంది, తారపత్ర గన్నాలు ఉన్నాయి. ట్రావెన్కోర్ క్యాపిటల్గా ఉన్నంత వరకు పట్టాపురం ప్యాలెస్ గ్లోరీ మామూలుగా లేదు. తర్వాత క్యాపిటల్ త్రివేంద్ర షిఫ్ట్ చేశారు. అప్పుడు పొలిటికల్ ఇంపార్టెన్స్ కొంచెం తగ్గింది, కానీ దీనికి ఉన్న గ్లోరీ హిస్టరీలో పర్మనెంట్ ప్లేస్ తీసుకుంది. ఇక్కడ ప్రైజ్లెస్ డైటీ ఐడల్స్ ఉన్నాయి.
ఒక్కొక్క ఐదులు చూసారా ఫ్రెండ్స్, ఎంత డీటెయిలింగ్గా ఉన్నాయో. తాళపత్ర గ్రంథాలు, అప్పట్లో ఉన్న హ్యాండ్ ఫ్యాన్, పెయింటింగ్స్ చూడండి. అప్పట్లో యూస్ చేసిన కాయిన్స్, వీటిలో కాపర్, సిల్వర్, బ్రాంజ్, గోల్డ్, డిఫరెంట్ మెటీరియల్ కాయిన్స్ ఉన్నాయి. అప్పట్లో ఇద్దరిని యూస్ చేసిన ఆయుధాలు, సోల్జర్స్ వేసుకున్న ఆర్మర్. ఇదిగో ఫ్రెండ్స్ కత్తిలతో పాటు గన్స్ కూడా ఉన్నాయి. ఇదిగో గన్స్ ఎంత యూనిక్గా ఉన్నాయో. ఆ డిజైన్ చూడండి, సూపర్. ఇలాంటి ట్రెజర్కి మనం వాల్యూ కట్టగలము ఫ్రెండ్స్. ఇండియా రిచ్ ఇన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అంటే ఏంటో అనుకున్నాను, ఇవి చూస్తుంటే అర్థమవుతుంది. మేము క్యారెట్ ట్రిప్ వచ్చే వరకు ట్రావెన్కోర్ డైనాస్టిక్ గురించి మా ఇద్దరికి అసలు ఏమీ తెలీదు. ఇక్కడికి వచ్చాక చాలా విషయం నేర్చుకున్నాము. మ్యాక్సిమం అన్ని కవర్ చేసాం. కానీ మీరు కంపల్సరీ వచ్చి చూడండి. ఈ ప్యాలెస్ బ్యూటీ డైరెక్ట్గానే చూడండి. ఇక్కడ నుంచి బోల్ అని మెమరీస్తో వెళ్తున్నాం. బాయ్ బాయ్. యు ఆర్ వెరీ నైస్ ట్విన్స్.